హలో పిల్లలు, వెల్కమ్ టు అనగనగా. పిల్లలు, ఈరోజు మనం తెనాలి రామకృష్ణుడి మాయాగాడిద గురించి తెలుసుకుందాం, సరేనా? అనగనగా అది ఒక విజయనగర సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి రాజు శ్రీకృష్ణదేవరాయల వారు. ఆ శ్రీకృష్ణదేవరాయల వారి పాలనలో ప్రజలు సంతోషంగా జీవించేవారు. కానీ అప్పుడప్పుడు కొన్ని సమస్యలు రాజును కలవరపెట్టేవి. అలాంటి ఒక సమస్యతో కొంతమంది గ్రామస్తులు రాజదర్బారుకి వచ్చారు. అందులో ఒక గ్రామస్తుడు, మహారాజా, మా ఊరిలో రాత్రివేళ మా బంగారం పోతుంది, ఎవరు దొంగతనం చేస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు అన్నాడు ఆ గ్రామస్తుడు. మరో గ్రామస్తుడు ముందుకు వచ్చి, అవును మహారాజా, అది ఎలా జరిగిందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు, మేము గస్తీ పెట్టినా బంగారం మాయమవుతుంది. ఇవన్నీ విని రాజు భయపడిపోయాడు. అంత తెలివైన దొంగ ఎవరబ్బా అని ఆలోచనలో పడ్డాడు. అతడు తన మంత్రిమండలం వైపు చూశాడు. ఎవ్వరూ పరిష్కారం చెప్పలేకపోయారు. ఆ సమయంలో రాజు తెనాలి రామకృష్ణుడి వైపు కొంటెగా తిరిగి చూశాడు. నీ తెలివితో ఈ దొంగను పట్టుకోగలవా రామా అని అడిగాడు. తెనాలి రామకృష్ణుడు చిరునవ్వుతో, అంతేనా మహారాజా, ఒక చిన్న మాయా పద్ధతిలో దొంగను పట్టుకుంటాను చూడండి మరి అని అన్నాడు. అదే రాత్రికి తెనాలి రాముడు గ్రామానికి వెళ్ళి ఒక గాడిదని తీసుకువచ్చాడు. గాడిదని తీసుకువచ్చి ప్రజలందరితో చెప్పాడు, ఈ గాడిద మామూలు గాడిద కాదు, ఇది మాయా గాడిద, దొంగను పట్టించగలదు మరి అని ప్రకటించాడు. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. గాడిద మాట్లాడటమేమిటి అని. రాత్రి అందరూ ఆలయంలోకి వచ్చి ఈ గాడిద తోకని తాకాలి, దొంగ తాకగానే గాడిద అరుస్తుంది అని చెప్పాడు తెనాలి రాముడు. గ్రామస్తులందరూ ఈ పరీక్షకు సిద్ధమయ్యారు. అంతా ఆలయంలో గుమిగూడారు. గాడిద ఆలయం మధ్యలో కదలకుండా నిల్చుంది. అప్పుడు తెనాలి అన్నాడు, ఒక్కొక్కరుగా వచ్చి ఈ గాడిద తోకను తాకండి. ప్రతి ఒక్కరూ గాడిద తోకను తాకారు. కానీ గాడిద మాత్రం ఏమీ పలకలేదు. తెనాలి ఒక్కసారిగా అరిచాడు, దొంగిక్కడే ఉన్నాడు, దొంగిక్కడే ఉన్నాడు అని అరిచాడు. అందరూ ఆశ్చర్యపోయాడు. అదేమిటి, గాడిద అరవకుండా ఈయన అరుస్తున్నాడు అని అనుకున్నారు. ఎలా తెలుసురామా నీకు అని గ్రామస్తులు అడిగారు. అప్పుడు తెనాలి రాముడు నవ్వుతూ చెప్పాడు, ఈ పరీక్షకు ముందే నేను ఈ గాడిద తోకకు నల్లటి రంగు రాశాను. నిజాయితీగా ఉన్నవారు భయపడకుండా ఈ తోకని తాకారు. వాళ్ళ చేతులు కూడా నల్లగా మారాయి. కానీ ఈ దొంగ భయంతో తాకలేదు, అందుకే అతని చేతులు స్వచ్ఛంగా ఉన్నాయి అంటూ ఒక్కసారి మీ అందరి చేతులు చూపించండి అన్నాడు. జనమంతా వాళ్ళ చేతులు చూపించారు. కానీ అందులో ఒక వ్యక్తి చేతులు మాత్రం తెల్లగా ఉన్నాయి. అప్పుడు జనమందరూ ఇదిగో ఇదిగో ఇతనే దొంగ, ఇతనే దొంగ అంటూ కేకలు వేశారు. దొంగ తెనాలి ఎదుట మోకరిల్లాడు. నన్ను క్షమించండి ప్రభు అని వేడుకున్నాడు. నా దురాశే నన్ను ఇలా చేసింది అన్నాడు. రాజు ఈ విషయం విని ఆనందంతో నవ్వి, తెనాలి రామా, మళ్ళీ నీ తెలివిని నిరూపించావు అని ప్రశంసించాడు. దొంగను శిక్షించి గ్రామస్తులకు బంగారం తిరిగి ఇచ్చారు. ఆ తర్వాత ఆ ఊరిలో ఎవరూ దొంగతనానికి సాహసించలేదు. పిల్లలు, ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏంటి? చాతుర్యంతో అంటే తెలివితేటలతో ఏ సమస్యనైనా సరే పరిష్కరించవచ్చు. కానీ మోసం ఎప్పటికైనా బయటపడుతుందనే సంగతిని మాత్రం గుర్తుంచుకోవాలి. నచ్చిందా? ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.